నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. కొత్త సంవత్సరం రాబోతుంది. మరి ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు చంద్రశేఖర శర్మ గారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. మిథున రాశి వారికి 2026లో ఎలా ఉండబోతోంది? ఏం రెమెడీ చెప్పబోతున్నారు? మహాలక్ష్మి, మనకు 2025 సంవత్సరం కంటే 2026 సంవత్సరం కొంత మెరుగని చెప్పుకోవచ్చు అమ్మా. ఎందుకంటే ఈ 2026 సంవత్సరంలో 3వ రాశి అయినటువంటి మిథున రాశి వారికి 8 రూపాయలు సంపాదిస్తే 11 ఖర్చు పెడతారు. అయితే శుభకార్యాలకు పెడతారు, అనవసరమైనటువంటి ఖర్చు కాదు. తర్వాత వీరికి విమర్శలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఒకళ్ళు మెచ్చుకుంటే 7గురు విమర్శిస్తారు, తస్మాత్ జాగ్రత్త. తర్వాత వీళ్లకు గురుగ్రహాన్ని చూసినప్పుడు 1, 2, 3 స్థానాలలో ఈ సంవత్సరం ఉంటాడు. అంటే జూన్ మాసం తర్వాత వీళ్లకు గురువు అనుకూలంగా ఉన్నాడు. జూన్ మాసంలో వచ్చే రిజల్ట్స్ అనుకూలంగా ఉంటూ ఉంటాయి. తర్వాత ఆ 3 మాసాలు అయితే ఉందో వీళ్లకు అన్ని రకాలుగా యువతి యువకులకు వివాహాలు, ఒప్పందాలు జరిగే అవకాశం, సంతాన ప్రాప్తి జరిగే అవకాశం కూడా కనబడుతూ ఉంది. అయితే శనిగ్రహం మాత్రం 10వ స్థానంలో మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉంటాడు. తర్వాత రాహుగ్రహం 9, 8, 3, 2 స్థానాల్లో ఉన్నాడు. కాబట్టి మిథున రాశి జాతకులకు 2026 సంవత్సరం మధ్యస్థంగా ఉంటూ ఉంటుంది. మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి కళాకారులకు, తర్వాత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత వాళ్ళు ప్రతి పనిని కూడా ఆలోచించి ముందుకు అడుగు వేయాలి. వేస్తే వాళ్లకు విజయం లభిస్తూ ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం వీళ్లకు శ్రేయస్కరం. మనము జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఒకలాగా తీసుకోవాలి. 3 భాగాలుగా తీసుకున్నప్పుడు 10 మాసాలను, అప్పుడు దానికి ఉన్నటువంటి, అయితే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఒక విశిష్టత ఏమిటంటే ఇది అన్ని రాశులకు వర్తిస్తుందమ్మా. ఎందుకంటే ఒకటి, మనకు కుంభరాశిలో రాహు యొక్క ప్రవేశం, శనితో రాహు కలిసి ఉన్నాడు. జనవరి 1 రోజు కుండలి చూసినప్పుడు శనితో రాహు ఎప్పుడైతే కలిసి ఉంటాడో, రాహువు మాయాగ్రహంగా చెప్పవచ్చు. అంటే మాయా ప్రపంచం అంతా కూడా 2026 సంవత్సరంలో సృష్టించబడుతున్నది. కలిపురుషుడు ఎప్పుడో వస్తాడు కాదమ్మా. కలిసి పురుషుడు ఆల్రెడీ పుట్టడం జరిగింది. ఇప్పుడు చిన్నపిల్లవాడిట బుడిబుడు నడకలు నడిచినట్టు కలిపురుషుడు నడవడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అంటే ఇక్కడి నుంచి 2042 సంవత్సరం వరకు కలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మనము 2026 సంవత్సరంలో గమనించవలసినటువంటి అంశాలు ఏమిటంటే, ముఖ్యంగా మనకు భారతదేశంలో మనం బాగా గమనించవలసినటువంటి విషయాలు, ఈ సంవత్సరము ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. మాంద్యం ఏర్పడుతుంది. ఎట్లా అంటే ఆర్థిక మాంద్యం ఏర్పడడానికి కొన్ని పరిస్థితులు వస్తున్నాయి. ఏమిటంటే డిజిటల్ మనీ మాత్రమే యూజ్ అవుతుంది. మనము నగదు ఇవ్వడం కానీ నగదు తీసుకోవడం కానీ ఇప్పుడు జరగదిగా డిజిటల్ మనీ రూపంలోకి వెళ్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే శతభిష మనం కుంభరాశిలోకి రాహుగ్రహం ప్రవేశిస్తాడో అప్పుడు ఇటువంటి పరిస్థితులు మనకు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేసుకోవాలనుకున్నా కూడా మనం చక్కగా చెప్పుదాం మన ప్రేక్షకులకు. బంగారం కొనండి. బంగారం ఇప్పుడు కొనే పరిస్థితిలో లేం కదా. వినండి, బంగారము ఇంకా 2 లక్షల దాకా 10 గ్రాములు వెళ్తుంది ఇంకో 6 మాసాలలో. 6 మాసాలు తర్వాత వెండి కూడా, సిల్వర్ కూడా 3 లక్షలకు రీచ్ అవుతుందమ్మా. కాబట్టి వేరే దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా బంగారము, వెండి డబ్బులున్న వాళ్ళు కొని పెట్టుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే సైబర్ నేరాలు ఎక్కువ అవుతాయి. ఈ ముఖ్యంగా ఎట్లా అంటే ఆర్థిక మాంద్యం అనేది కూడా అట్లానే వస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనం ఇంకొక సూచన, మన ప్రేక్షకులందరూ కూడా 2 సెల్ ఫోన్లు కొనాలి. అంటే సెల్ ఫోన్ అడ్వర్టైజ్ కాదమ్మా ఇది. ఎందుకు చెప్తున్నానంటే మనము మాట్లాడము, SMS లు, మెసేజ్లు ఇవన్నీ కూడా ఒక సెల్ యూజ్ చేయాలి.
డబ్బుల కోసం. బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలకు ఒక నెంబర్ స్పెషల్ గా యూజ్ చేయండి. అది ఎవరికి ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వకూడదు. సైబర్ నేరాలు కాకుండా. ఉమ్, ఇది పోలీసు వ్యవస్థకు కూడా కొద్దిగా ఇబ్బంది ఈ సంవత్సరం. ఉమ్, కాబట్టి అదొకటి. తర్వాత ముఖ్యంగా మనకు ప్రకృతి వైషమ్యాలు కూడా కొంత మళ్ళా భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. ఉమ్, తర్వాత నివురుగప్పిన నిప్పులాగా ఏ దేశాలైతే ఇప్పుడు మాట్లాడకుండా ఉన్నాయో అవి ఒక్కసారి మళ్ళా పైకి లేసే అవకాశం కూడా ఉమ్, మనకు కనబడుతుంది. ఓకే. ఇంకొకటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే 2026లో ఏ స్టేట్ లోనైతే ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయో ఉమ్, తమిళనాడు కానీ ఇంకా మిగతా రాష్ట్రాలలో ఉమ్, బీజేపీ దాదాపు గెలుపు దిశగా ఉమ్, వెళ్తుంది. ఉమ్, ఇది మనకు 2026లో ఉన్నటువంటి భవిష్యత్తు. ఉమ్, తర్వాత ముఖ్యంగా 2026 సంవత్సరాన్ని యువతీ యువకుల యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. ఉమ్, ఉద్యోగాలు. సో ఇదొకటి చూసుకోండి. తర్వాత మెడిసిన్ రంగంలో కొత్త మెడిసిన్స్ కనుక్కుంటారు, ఉమ్, కానీ మెడికల్ ఫీల్డ్ చాలా కాస్ట్లీ అయిపోతుంది. ఉమ్, సో ఇవన్నీ కూడా మనం 2026కు చెప్పవలసినటువంటి అంటే న్యూమరికల్ నెంబర్ను బట్టి ఉమ్, జరుగుతున్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం చెప్పొచ్చు. ఉమ్, మరి ఈ 2026లో తగు నిర్ణయాలు తీసుకొని తొందరపాటు లేకుండా ఉమ్, ఏ యువతీ యువకులైతే లేజీ సోమరితనాన్ని విడిచిపెడతారో వాళ్లకు విజయ అవకాశాలు ఈ 2026లో చాలా గట్టిగా ఉన్నాయమ్మా. ఉమ్. ఇది మనం 2026 యొక్క సంవత్సరం యొక్క ఫలితం. ఓకే గురుగారు, చక్కటి రెమెడీస్ చెప్పారు. నమస్కారం. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.